హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరులో తెలుగు అమ్మాయి రమ్య. ఇక్కడ వీడియో ఏంటంటే, ముందుగా అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. ఇక్కడ నేను శ్రావణంలో వచ్చే రెండో శుక్రవారం రోజు, ప్రతిసారి నేను రెండో శుక్రవారం రోజే వరలక్ష్మి వ్రతం అనేది నేను కంపల్సరీ చేసుకుంటూ ఉంటాను. నేను మా పాతింట్లో ఉన్నప్పుడే నేను ఒక్కదాన్నే వ్రతం మీద కూర్చునేదాన్ని. ఎప్పుడైతే మేము మళ్ళీ సొంతంగా ఆ పాతిళ్ళు తీసేసి మళ్ళీ కొత్తగా ఇల్లు కట్టుకున్నామో 2023లో మేము ఇల్లు కట్టుకున్నాము. అప్పటి నుంచి 2024, 2025, 2026 ఈ ఇయర్తోనే 3 టైమ్స్ మేము చేసుకోవడం. ఈ 3 టైమ్స్ కూడా మా ఆయన నేను ఇద్దరం కలిసి చేయడము వ్రతము చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లా మీరు కూడా చేస్తారా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే ఈ సంవత్సరం ఎందుకో చాలా అన్నీ మర్చిపోయాను. పోయిన సంవత్సరం అన్నీ గుర్తుంచుకొని మంచిగా పూజ మాత్రం బాగా జరిగింది, మంచిగా చేసుకున్నాము. కాకపోతే నేను పెట్టే ఐటమ్స్ కొన్ని అనేది మిస్ అయిపోయాయి. ఎందుకంటే ఆ రోజు చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ నేను పూజ మీద కూర్చునేసరికి 2:30 ఏమో అయింది. ఎందుకో మన హెల్త్ సహకరించలేదా ఏమో అసలు ఏం అర్థం కాలేదు. ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేసుకొని అంటే ఎప్పుడైనా నేను ఒక్కదాన్నే చేసుకుంటాను. ఈసారి కూడా అలానే ఇంకా ఫాస్ట్గా చేసుకున్నాను. అయినా కూడా లేట్ అయిపోయింది. అసలు ఎందుకో అనేది నాకు కూడా అర్థం కాలేదు. ఇక్కడ పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకొని నేను ఫస్ట్ వాయినం అనేది నా బిడ్డకే ఇస్తాను. నా బిడ్డకి ఇచ్చిన తర్వాతనే నేను వేరే ముత్తైదులను పిలిచి మా వాడ మీద ఉన్న మా పక్కింటి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి వాయినం అనేది కంపల్సరీగా ఇస్తాను. ఫస్ట్ వాయినం మాత్రం నా బిడ్డకు మాత్రమే ఇస్తాను నేను. అలా ఇక్కడ నా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాయినం అనేది నా బిడ్డకి ఇస్తూ ఉన్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకో మా పాపకు ఫస్ట్ పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఫస్ట్ వాయినం మా పాపకి ఇస్తూ ఉంటే అదొక వైబ్ అనేది బాగా అనిపిస్తుంది. మీరు కూడా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మా ఆయనకి కాళ్ళకి మొక్కడం అనేది ప్రాసెస్. ఇక్కడ నా బిడ్డ అయితే ఆ రోజు మొత్తం అంది, నాన్న నీకు అమ్మని కాళ్ళు మొక్కడం నీకు ఎంత ఇష్టమో కదా నాన్న, కాళ్ళు మొక్కుతా అనగానే కాళ్ళు ముందట పెడతావు కదా నాన్న అని అంది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్.